మొన్న ఈ మధ్యనే మరి కార్మికుల మన జీతాలు మరి ఈ రోజున పెండింగ్లో ఉన్న దృష్ట్యా మొన్న 15 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థించిన మేరకు మరి తక్షణమే 2 కోట్ల రూపాయలు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఏదైతే బకాయి ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా చెల్లింపజేసి మరి ఈ రోజున వారు కూడా ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి కూడా సాధ్యం. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నటువంటి కాగజ్నగర్ మున్సిపాలిటీ, ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా కూడా నిర్లక్ష్యానికి వహించినటువంటి కాగజ్నగర్ మున్సిపాలిటీని ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరి పనిచేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఇది అధికారంలో పార్టీతోనే సాధ్యం కాబట్టి అధికార పార్టీకే పట్టం కడదామనే దానికి ఓటర్లు కూడా ఈ రోజున నిర్ణయం తీసుకోవటం, అందుకోసమే మాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం. మరి తప్పనిసరిగా కాగజ్నగర్ పట్టణ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎట్లుందన్న క్యాండిడేట్ల సెలక్షన్ ఎట్లుంది? అంత ప్రక్రియ పూర్తయిందా వార్డులకు సంబంధించి?